నమస్కారం, మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బంజారా భవన్లో తీజ్ ఉత్సవాలను గిరిజనులు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే వరదల సతీష్ కుమార్ పాల్గొని గిరిజనులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజనులతో కలిసి నృత్యం చేస్తూ అందరినీ అలరించారు. మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ నాయకత్వంలో హుస్నాబాద్లో గిరిజనుల కోసం ప్రత్యేకంగా బంజారా భవన్ ఏర్పాటు చేశామని తెలిపారు. కుటుంబం బాగుండాలని, మంచి భర్త కోసం గిరిజన మహిళలు 9 రోజులు గోధుమ నారు వేసి ప్రత్యేక పూజలు చేస్తారని అన్నారు. ఆ మేరీ అమ్మ ఆశీస్సులతో అందరికీ మేలు చేకూరాలని ఆకాంక్షించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కటువు అయినా పనులు బాగా చేస్తారని, బంజారా భవన్ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా మంచిగా మీ దగ్గర మంచి ఆధిక్యతతో మీరందరూ మంచి ఉండాలని చెప్పి ఈ బిల్డింగ్ కూడా మొత్తం అందరి మనసు దీని మీద మళ్ళీ అందరూ కూడా మంచిగా పద్యాలని చెప్పి విధంగా శివరాల మహారాజుకి అనుకుంటున్నాం. సార్ గారు అంతా కూడా బ్రహ్మాండంగా महाराज की जय, शिवलाल महाराज की जय, जगदम्बा याड़ी की जय, बोलो सद्गुरु शिवलाल महाराज की जय. फोटो తీసేది मेरमा याड़ी की साथी भवानी की बंजार लाइक्यता बंजार लाइक्यता
హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా హుస్నాబాద్ టౌన్లో బంజారా భవన్ ఏదైతే కన్స్ట్రక్షన్ కాబోతుందో ఆ ప్రాంగణంలో కూడా హుస్నాబాద్కు సంబంధించిన అక్కన్నపేట మండలం హుస్నాబాద్ మండలం సంబంధించిన మా యొక్క గిరిజనుల ఎస్పెషల్లీ లంబాడీలు అందరూ కూడా లంబాడీ జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడే మేము తీసి ప్రోత్సాహాలు చేసుకుంటాం, పండుగ పెట్టుకుంటామని చెప్పి ఈ యొక్క పండుగ చేసుకోవడం జరుగుతుంది. శ్రావణ మాసంలో కూడా వర్షాలు పడ్డప్పుడు జనరల్లీ మేరమ్మ ఆశించుకొని ఈ యొక్క పండుగ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ప్రత్యేకంగా మనం చూస్తున్నాం, వాళ్ళు అక్కడ వడ్లు అవన్నీ పోసుకుంటే బ్రహ్మాండంగా గోధుమలు ఇట్లా పోసుకుంటే బ్రహ్మాండంగా అవి చాలా గొప్పగా ఏనుకునే మనం చూస్తున్నాడు ఇప్పుడు ఇంతకుముందు. అట్లా ఇంకా వచ్చేది ఉంటే అనుకునే అన్ని కూడా జరుగుతాయి. ప్రకృతి కూడా సహకరిస్తుంది. రైతాంగం అన్న కూడా సుభిక్షంగా సంతోషంగా ఉంటుందని చెప్పి వారికి ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఆ నమ్మకం మీద ఈ పండుగ పండుగ చేసుకుంటూ 9 రోజులు నిష్ఠతోని కార్యక్రమం చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. పెళ్లి కాని అమ్మాయిలు 9 రోజులు ఈ యొక్క వీటన్నిటిలో నీళ్లు పోసుకొని కాపాడుకుంటారు. తప్పకుండా ఈ సంవత్సరంలో కూడా పెళ్లి కాని అమ్మాయిలు పెళ్లి కూడా జరుగుతుందని చెప్పి అనుకున్న కార్యక్రమాలను కూడా జరుగుతాయని చెప్పి ఉంటుందని చెప్పి ప్రత్యేకంగా మేరామాయి ఆశీస్సులు అందరి మీద ఉంటుందని చెప్పి ప్రత్యేకంగా ఆడపిల్లల మీద ఉంటుందని చెప్పి కూడా ఒక మంచి ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలుసుకొని ఈ పార్టీలకు అతీతంగా ఒక బంజారా అంతా కూడా ఒక ఐక్యతగా ఇక్కడ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి అతి త్వరలో ఈ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయి మీ కార్యక్రమాలు పెళ్లిళ్ళు కానీ లేకపోతే ఫంక్షన్ కానీ ఈ యొక్క బంజారా భవన్లో చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని నన్ను ఏం ఇష్యూ కాదు, ఇది మ్యాటరే కాదు, అయితే మీరు తప్పకుండా అందరూ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆ ఒక పోయినసారి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా హరీష్ రావు గారి నాయకత్వంలో కూడా ఇక్కడ బంజారా భవన్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి తగినంత అమౌంట్ కేటాయించడం వల్ల ఇవాళ ఈ స్ట్రక్చర్ కనబడుతుంది. మిగతా తప్పకుండా నాకు నమ్మకం ఉన్నది. మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు ఇక్కడ రాబోతున్న మా తర్వాత తప్పకుండా వారు చేస్తారు అని నమ్మకం ఉన్నది. ఎందుకంటే మనిషి కట్టు కానీ బాగా పని అని అవసరం లేదు. తప్పకుండా ఆయన చేస్తున్న నమ్మకం నాకున్నది. రేపు ఇవాళ రాగానే తప్పకుండా ఆయన వచ్చి అనౌన్స్ చేస్తున్న నమ్మకం కూడా నాకు తెలియదు.